హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ మినీ వరల్డ్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఏంటి ఈరోజు లాంగ్ వీడియో రాకుండా షార్ట్ వీడియో వచ్చేసిందని చూస్తున్నారా? సో కొంచెం బిజీగా ఉన్నామన్నమాట వరలక్ష్మి వ్రతం వల్ల. సో మేము తెనాలి వెళ్ళాము. సో ఇదైతే ఈ వాయిస్ ఓవర్ నేను ఇవాళ మార్నింగ్ ఇస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ షార్ట్ వీడియోని అప్లోడ్ చేద్దాము అని. సో వరలక్ష్మి వ్రతాలు కొంచెం బిజీ ఉన్నాము అన్నమాట. సో అందుకల్ల అయితే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. కుదిరితే రేపు సండే అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఒక లాంగ్ వీడియో. సో చూసేసేయండి. అండ్ ఇది వచ్చేసి శ్రావణం మంగళవారం వీడియో. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి నైవేద్యంగా రవ కేసరి చేస్తున్నాను అనమాట. సో ఇంట్లో కొంత కోల్డ్ ఉందన్నమాట మా హస్బెండ్కి మా బాబుకి. సో షుగర్ అవాయిడ్ చేసి నేనైతే ఇక్కడ బెల్లం వేస్తున్నాను. షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే పిల్లలకి ఇంక అంత మంచిది కదా. సో నేను అనుకుని చాలా వరకు అయితే మా బాబుకి షుగర్ అయితే అలా పెద్ద పెట్టనండి. ఏదైనా ఇంక చిన్న చిన్న చాక్లెట్స్ అలాంటివి తింటే చాక్లెట్స్ కూడా మేమేమో ఇంకా తను ఏంటంటే ఇంకా ఆడుకుంటూ ఉంటాడు కదా బయట. సో వాళ్ళు వీళ్ళు ఇస్తుంటే తింటూ ఉంటాడు మ్యాక్సిమం. ఇంట్లో చాక్లెట్లు చాలా తక్కువ. ఒకవేళ తెచ్చినా మా బాబు నిద్రపోయినప్పుడు తెచ్చుకొని తినేస్తాను అనమాట. ఏంటంటే చిన్నపిల్లలకి తొందరగా తగ్గదు. సో అదే ఏంటంటే నిమ్ములా చేరిపోతే మళ్ళీ లైఫ్ లాంగ్ బాధపడాలి కదా. సో అందుకని తనకి తక్కువ పెడతాం అనమాట. తనకి పెట్టకూడదని కాదు, బట్ ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని మనం అంటే వేసేసుకొని తగ్గించుకుంటాం. సో పిల్లలు అలా కాదు కదా. సో అందుకని అయితే వీలైనంత వరకు అయితే షుగర్ అవాయిడ్ చేస్తాను. బట్ కోల్డ్ చేస్తానే ఉండిద్ది అనమాట అప్పుడప్పుడు. సో ఇవైతే పూజ సింపుల్గా ఇలా చేసేసుకుంటున్నానండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అనమాట. ఒకసారి నా బర్త్డేకి తీసుకున్నాం అనమాట. సేమ్ కలర్ డిఫరెంట్ కలర్స్లో సేమ్ డిజైన్లో నేను అని మా వదిన ఇద్దరం తీసుకున్నాము. సో వేరు తనదేమో డిసెంబర్ చివరిలో, నాదేమో జనవరి ఫస్ట్ వీక్లో అనమాట. సో ఇంక ఇద్దరం ఒకేసారి షాపింగ్కి వెళ్ళి అయితే డ్రెస్సెస్ తీసుకున్నాము. నేనైతే నా గురించి ఒకటి అబ్జర్వ్ చేసుకున్నానండి. అదేంటంటే మా బాబు పుట్టాక నాకు డ్రెస్సెస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పను, కానీ అంతకుముందు మా బాబు పుట్టక ముందు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇంకా ఫీడింగ్ ఇస్తా ప్రెగ్నెన్సీ టైంలో అన్నీ వేసుకోకూడదు, ఇంకా అవి ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు, లేకపోతే ఏమో తెలియదు. సో అందుకని ఇంక ఇంట్రెస్ట్ ఇలానే ఉంచి నేనైతే ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నా. సో ఇలా డ్రెస్సెస్ కొనుక్కోవడానికి అవి ఇవి ఉన్న మనీని గోల్డ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గోల్డ్ కాయిన్స్ కొనడానికి ఇప్పుడు 1000 పెట్టి కొనుక్కున్నాను. అవి పక్కన పెట్టేసి ఈసారి మళ్ళీ అలా కొంచెం అమౌంట్ అయినాక గోల్డ్ కాయిన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో నా ఐడియా ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో అయితేనండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.